ఈ అమ్మాయి వేలు నొప్పొస్తుంది అనగానే ఈ అబ్బాయి వాటర్ క్యాన్ దించి ఈ అమ్మాయి వేలిని చూడడం స్టార్ట్ చేస్తాడు. చూస్తే ఆ అబ్బాయికి లోపలంతా కూడా కనిపించి ఎముక కనిపిస్తుంది. ఆ అబ్బాయి చూసి ఎయిర్ క్రాక్ అయింది అని చెప్పి పక్కనున్న అబ్బాయి దగ్గర సింపుల్ గా ఐస్ క్రీమ్ తీసుకొని తినేసి ఆ పుల్లని అలాగే ఆ అమ్మాయి హెయిర్ బ్యాండ్ తీసుకుంటాడు. ఆ పుల్లని ఆ అమ్మాయి వేలు దగ్గర పెట్టి కరెక్ట్ గా టై చేస్తాడు. దీనికి నువ్వు నాకు డబ్బులు ఇవ్వు అని చెప్పి ఆట పడిస్తాడు. అలాగే డాక్టర్ చూపించుకో అనేసరికి వాళ్ళ నాన్నగారు డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు. వావ్, కరెక్ట్ టైం లో ఎక్సలెంట్ గా కట్టాడు అని పొగుడతారు. ఆ అమ్మాయి ఏం పట్టించుకోదు. తర్వాత బయటకు వెళ్తుంటే ఆ వాటర్ బాయ్ అక్కడికి కూడా వస్తాడు. అప్పుడు ఇతను దగ్గుతూ ఉంటారు వాళ్ళ నాన్నగారు. అది చూసి ఆ అబ్బాయి ఏమైంది అని చెప్పి చేయి పెడతాడు. చేయి పెట్టి కళ్ళు మూసుకునేసరికి ఏంటి అబ్బాయికి ఇంత పొగరు అని చెప్పి చేయి తోసేస్తారు. ఆ అబ్బాయి కూడా సారీ అండి చెప్తారు. వాళ్ళు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి బాగాలేదని ఆ హాస్పిటల్లో వాళ్ళని అందరినీ అడుగుతుంది. కానీ అదే టైంలో ఒక పెద్ద బస్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల డాక్టర్లు అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. ఆ అమ్మాయి ఎంత అరిచినా సరే ఎవరు పట్టించుకోరు. ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చి చాలా గట్టిగా ఒకేసారిగా అరిచేస్తుంది. అయినా సరే ఏ డాక్టర్ కూడా పట్టించుకోలేకపోతారు. కానీ ఒక డాక్టర్ మాత్రం చూస్తుంది. చూసి ఆ అమ్మాయికి ఏమైందని చెప్పి అడగగానే వాళ్ళ నాన్నని చూపిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి సెటోస్కోప్ తో మొత్తం చెక్ చేసి పై ఫ్లోర్ కి తీసుకెళ్ళండి అని ఆ వాటర్ బాయ్ తో చెప్తారు. ఆ వాటర్ బాయ్ అలాగే ఇంకో డాక్టర్ కూడా వెళ్తారు. ఇద్దరు కలిసి వెళ్లే టైంలో లిఫ్ట్ లో అతను సడన్ గా పడిపోతారు. అది చూసి వాళ్ళు పైకి తీసుకెళ్లి పడుకోబెడతారు. డాక్టర్ నర్సులు పిల్లడానికి వెళ్లే లోపు ఈ అబ్బాయి చేయి పెట్టి మొత్తం చూస్తాడు. లోపల హార్ట్ అంతా కూడా కనిపిస్తుంది. డాక్టర్ ఏమో బీపీ మిషన్ తెచ్చి చెక్ చేస్తుంటే బీపీ మిషన్ కాదు, ఇతనికి సెటోస్కోప్ తో చెక్ చేయండి, అతనికి సిపిఆర్ చేయాలి అర్జెంట్ గా అని చెప్తాడు. అవును నిజమే అని చెప్పి ఆ డాక్టర్ కూడా సిపిఆర్ చేస్తూ ఉంటారు. ఎంతగా అవ్వకపోతే సిపిఆర్ మిషన్ తెచ్చి అతనికి చెక్ చేస్తారు. హార్ట్ బీట్ వచ్చింది, ఎలా అయినా ఆపరేషన్ చేయండి అని చెప్తాడు. అప్పుడు ఇతను చాలా కంగారు పడతాడు. ఎందుకంటే డాక్టర్స్ ఎవ్వరు కూడా అవైలబుల్ గా ఉండరు. బస్ యాక్సిడెంట్ వల్ల అందరూ బిజీగా ఉంటారు. అప్పుడు ఈ అమ్మాయి చిన్న పాప చాలా ఏడుస్తూ ప్లీజ్ మా నాన్న ఎలాగైనా బతికించు అంటే లేదు అలా చేస్తే నా డాక్టర్ కెరియర్ లైఫ్ పోతుంది అని ఈ అబ్బాయి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అప్పుడు ఈ అమ్మాయి ఆపి ఈ కాయిన్ తీసుకొని దయచేసి మా నాన్న బతికించు అని ఏడుస్తుంది. ఆ వాటర్ బాయ్ మనసు కరిగిపోయి ఎలా అయినా సరే నేను మీ నాన్నని బతికిస్తాను అని చెప్పి ఆపరేషన్ చేస్తాడు. ఆపరేషన్ చేసి వాళ్ళ నాన్నని బతికిస్తాడు. సబ్స్క్రైబ్.